రఘురామకృష్ణరాజుకి ఏం చేసైనా సరే ఎంపీ సీటు రాకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఏది ఏమైనా సరే ఎంపీగానే పోటీ చేయాలనేది రఘురామకృష్ణరాజు పంతం. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొక్క బోర్లా పడినట్టుగా తెలుస్తూ ఉంది. రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి ఎంపీగా పోటీకి రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరిని పోటీలో పెడతాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే గత 4.5 సంవత్సరాలుగా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి రంకుమొగుళ్ళ తగులుకొని రచ్చబండు పెడుతూ ఉతికి ఆరేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అది తట్టుకోలేక, సహించలేక, భరించలేక దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి నీచత్వం మనందరికీ తెలుసు. ఏకంగా దేశద్రోహం కేసే పెట్టాడు రఘురామకృష్ణరాజు గారి మీద. అయితే అంతటితో ఆగిపోతాడు, తగ్గిపోతాడు, ఇక మాట్లాడ్డు అనుకుంటే అంతకి రెట్టించినటువంటి ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డిని నిత్యం తూర్పారబడతా ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. అయితే ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలనుకున్నాడు, అక్కడ ఏమీ పీకలేకపోయాడు. ఇప్పుడు ఏకంగా భారతీయ జనతా పార్టీతో ఏలకత మఫ్లియా చేయటం ద్వారా అతనికి ఎంపీ సీటు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి వార్త. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉన్న 151 మంది ఎమ్మెల్యేలున్నా, 22 మంది ఎంపీలున్నా జగన్మోహన్ రెడ్డి ఏమీ పీక్కలేడు. ఒక ఎంపీగానే ఉన్నా సరే రఘురామకృష్ణరాజు గారు న్యాయం వైపు, ధర్మం వైపు పోరాడుతున్నాడు కాబట్టి చివరికి విజయం అతన్నే వరిస్తుంది అనేది ఇవాళ మరోసారి నిరూపితమయ్యేటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుని మళ్ళీ పార్లమెంటులో చూడకూడదని జగన్మోహన్ రెడ్డి కలకంటూ ఉంటే ఏం చేసైనా సరే మళ్ళీ ఎంపీగానే నిలవాలి, గెలవాలి, జగన్మోహన్ రెడ్డి తొత్తర తీర్చాలి అనేటువంటి పంతంతో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కొంత గెలిచాడనే చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గారి సొంత సీటు నరసాపురంని పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి తీసుకుంది. అయితే అక్కడ శ్రీనివాస వర్మ అనేటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ పక్కన పెట్టి మరి ఆయన బీజేపీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరి సరే దానికి చాలా కారణాలు చెప్తా ఉన్నారు. సోమవీరస్ దగ్గర నుంచి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తుల దాకా అనేక మంది, మధ్యలో జీవీఎల్లు, కొంత పురంధేశ్వరి గారి మీద కూడా వార్తలు వచ్చాయి. సరే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం, వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. అయితే ఇంతటితో కథ ముగిసిపోయింది. ఇక రఘురామకృష్ణరాజుకి ఎంపీ సీటు లేకుండా చేశాను అని జగన్మోహన్ రెడ్డి ఆనంద తాండవం చేసేటువంటి గ్యాప్లోనే రఘురామకి మళ్ళీ ఎంపీ సీటు ఉందనేటువంటి వార్త జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టే విధంగా చేసింది. ఇంతకీ రఘురామకృష్ణరాజు గారికి అసలు ఎక్కడ ఎంపీ సీటు ఉంది అంటే వాస్తవంగా నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థుల్లో 2 చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మిగిలిన స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అయితే వీటిల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తూ ఉన్నారో శాసనసభ అభ్యర్థులుగా, వాళ్ళంతా కూడా ఈ యొక్క శ్రీనివాస వర్మకి సీట్ ఇవ్వడం మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇవ్వాలని. సరే ఈ సమావేశం ద్వారా సీటు మారుతుందా లేదా పక్కన పెడితే విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించలేదు. సరే అక్కడ కళా వెంకట్రావు గారి పేరు ఒకవైపు, మరోవైపు గేదెల శ్రీనివాసు, మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు, ఇలా రకరకాల పేర్లు విజయనగరం పార్లమెంటుకు వినిపిస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ప్రముఖంగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ సర్వే చేయించుకుంటే దాదాపుగా ఆయనకి, అంటే రఘురామకృష్ణరాజు గారు క్యాండిడేట్ కాకపోతే అక్కడ మొత్తం నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు, కొంత విజయనగరం జిల్లాలో మాత్రమే తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు కనుక విజయనగరం ఎంపీగా పోటీ చేస్తే ఆ విజయనగరం కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా మారేటువంటి పరిస్థితి. ఆ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా మొత్తం 7 స్థానాలకు గాను 5 నుంచి 6 స్థానాలు ఈజీగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి. విజయనగరం కానీ, బొబ్బిలి కానీ, రాజాం కానీ, అదేవిధంగా చీపురుపల్లి కానివ్వండి, గజపతి నగరం కానివ్వండి, ఎచ్చెర్ల కానివ్వండి, ఈ సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు విజయనగరం నుంచి కూడా ఎంపీగా పోటీ చేయొచ్చు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ గ్యాప్లో నరసాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే, అంటే అక్కడ ఆల్రెడీ జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, బొమ్మిడి నాయకర్ కానివ్వండి, లేదా రెండో అభ్యర్థి
భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉండి అభ్యర్థిగా ఉన్నటువంటి రామరాజు కానివ్వండి, వీళ్ళలో ఒకరు తప్పుకొని రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఢీకొట్టొచ్చు. అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారి ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఖచ్చితంగా ఎంపీగానే పోటీ చేయాలనేటువంటి పంతంతో ఉన్నట్టు, అది కూడా భారతీయ జనతా పార్టీ పునరాలోచించి భీమవరం ఇస్తే భీమవరం నుంచి పోటీ చేయడానికి, అదే నరసాపురం స్థానం నుంచి ఇస్తే నరసాపురం నుంచి పోటీ చేయడానికి, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం స్థానం ఇస్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి, ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే రఘురామకృష్ణరాజు గారి గెలుపు ఖాయం, జగన్మోహన్ రెడ్డికి రాడ్లు దించడం ఖాయం